హాయ్ అండి. వెల్కమ్ టు భానుశ్రీ వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను కూడా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో వచ్చి చాలా డేస్ అయిపోతుందండి. అంటే 5 డేస్ అలా అయిపోయిందండి. తీసి ఇంక ఎడిట్ చేయలేక నేనైతే పోస్ట్ చేయలేదు. సండే రోజైతే మేము అనకాపల్లిలో ఉన్న ఎగ్జిబిషన్ చూడడానికి వెళ్ళాం ఫ్రెండ్స్. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళకి ఎవరో ఫ్రీ టికెట్స్ అయితే ఇచ్చారంటండి. ఇంకా టికెట్స్ ఉన్నాయి కదా అని చెప్పి చూడడానికి అయితే వెళ్ళాము. ఇంకా ఎగ్జిబిషన్ ఎలా ఉంది, లోపల ఏవేవి పెట్టారు అవి అన్నీ మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే తీసానండి. అందరూ తప్పకుండా వాచ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియో చూసిన వెంటనే వదిలేసి వెళ్ళిపోకుండా చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఎందుకంటే మీ గురించి ఎంతో కష్టపడి అయితే వీడియో అంతా తీసానండి. నేను నేను చూస్తున్నాను కదా, నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా ఎగ్జిబిషన్లో ఏమేమి ఉన్నాయో అన్నీ చూడాలని చెప్పి నేనైతే కష్టపడి వీడియో మొత్తం తీసానండి. అలాగే నాతో పాటు మీరు కూడా ఎగ్జిబిషన్లో ఏవేవి ఉన్నాయో అన్నీ చూస్తూ ఒక లైక్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. ఓకేనా? మరి ఇంక లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. అలాగే మీలో ఎంతమంది ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చారని కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు తెలుస్తుంది కదండి, ఆహా మా అనకాపల్లి ఏరియాలో ఎంతమంది ఉన్నారా అని చెప్పి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంక మేము లోపలికి వచ్చాకైతే ఇంక అన్నీ చూస్తూ ఉన్నామండి. అప్పుడు అనిపించిందండి, అన్నీ డబుల్ రేట్‌లో ఉన్నాయండి. ఆడ ఫ్రీ టికెట్స్ ఎందుకు ఇచ్చారా? అప్పుడు అనుకున్నామండి. ఎందుకంటే లోపలికి వచ్చాక అన్నీ డబుల్ డబుల్ రేట్లు అంటే ఏదో ఒక్కొక్కటి కొంటూ ఉంటాం కదండీ. ఇంక వచ్చాక ఏం కొనుక్కోకుండా అయితే వెళ్ళము కదా. ఇలాగైనా వాళ్ళకి బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి కదండీ. అందుకనే చెప్పి ఫ్రీ టికెట్స్ ఇచ్చారనుకున్నాము. ఇంక ఇక్కడ అలా లోపలికైతే వచ్చామండి. ఇంకా ఫుడ్ కౌంటర్లు అయ్యి ఉన్నాయి. ఇంక ఫుడ్ ఏదో ఒకటి తినాలి కదా, ఇంకా వచ్చాక తప్పదు కదని చెప్పి పిల్లలకైతే పానీపూరి, హాట్ చాట్ అది తిన్నామండి. ఇంక తినేటప్పుడైతే వీడియో క్లిప్ అయితే తీయలేదండి. ఇంకా మేము తింటూ ఉన్నాం. మా ఫ్రెండ్స్ అటువైపు వెళ్ళారు. ఇంక వీడియో తీసిన వాళ్ళు ఎవరు లేక వీడియో క్లిప్ అయితే తీయలేదు. ఇంక ఇక్కడ చూడండి, మా ఫ్రెండ్ అయితే పీచ్ మీట్ అయితే తీసుకుంది. దాంతో అయితే ఎలా ఆడుతుందో బాగుందని చెప్పి ఇంకా తినేసి అలా కొంతసేపు చూస్తూ ఉన్నామండి. ఇంక పిల్లలకి ఏదైనా గేమ్స్ ఆడించాలి కదా అని చెప్పి ఇంకా గేమ్స్ దగ్గరికి అయితే తీసుకొచ్చామండి. పిల్లలు ఇక్కడైతే గేమ్స్ అయితే ఆడుకుంటున్నారు. ఇంక ఈసారి ఎగ్జిబిషన్లో అయితే పెద్దగా ఏమీ లేదు ఫ్రెండ్స్. నాకైతే ఏమి అనిపించలేదు. మరి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి.